ఇప్పుడు కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బుధుడు వల్ల కొంచెం సోదరి పరంగా చికాకులు ఉన్నప్పటికీ, వృధాగా డబ్బు ఖర్చు అవుతున్నప్పటికీ కూడా సమయానికి ధనం చేతికి అందుతున్న వలన ఆర్థికపరమైనటువంటి అవసరాలకు లోటు లేకుండా ఉంటుంది. గృహంలో శుభకార్యాలు లాంటివి జరుగుతాయి. ప్రశాంతమైన జీవితం ఉంటుంది. విద్యార్థులకు మాత్రం కొంచెం వారం ద్వితీయార్థం నుంచి కలిసి వస్తుంది. వారం ప్రథమార్థం అన్ని సమస్యలు చికాకులు ఎక్కువగా ఉండటం జరుగుతాయి. ఈ రాశి వారికి గతంలో ఉన్నటువంటి రుణాలు తీరేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా వివాహం కావాల్సినటువంటి వారు శుభవార్తలు వినటం, గృహంలో శుభకార్యాలు జరగటం, అదేవిధంగా స్థిరాస్తి పరంగా కూడా అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం అనేది జరుగుతాయి. అయితే భార్యాభర్తల మధ్య కానీ, ఇద్దరు స్నేహితుల మధ్య కానీ కుజుడి శనిగ్రహం యొక్క ప్రభావం వల్ల, అంటే 6వ స్థానంలో కుజుడు, 9వ స్థానంలో శని, రెండూ కూడా ధనుర్రాశి మేన రాశిలో ఒకే రాశిలో ఎదురెదురు ఉన్నందువలన కొంచెం ఘర్షణ వాతావరణంగా ఉంటుంది. కొంచెం మాట్లాడుకునేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు అనేటటువంటిది పనికిరాదు. వృత్తిలో కూడా కొంచెం చిన్న చిన్న సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయినప్పటికీ వాటిని అధిగమిస్తారు. వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు చికాకులు ఉంటాయి. వాటిని కూడా అధిగమించడం అనేటటువంటిది జరుగుతుంది. వీరు కష్టపడిన దానికి ప్రతి దేశంలో కూడా ఫలితాలు రావడంలో కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా విజయం పొందుతారు. తర్వాత కొంచెం ఆర్థికంగా ధనం సమయానికి చేతికి అందుతోంది కాబట్టి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిని అన్నింటినీ కూడా అధిగమిస్తారు. ఈ రాశికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ప్రతి విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గృహంలో వివాహానికి సంబంధించి మాత్రం కొంచెం వాయిదాలు పడుతూ ఉంటాయి. విద్యార్థులు కొన్ని సమస్యలు తలెత్తడం అనేది జరుగుతున్నది. తర్వాత షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు అనేటటువంటిది పనికిరాదు. ముఖ్యంగా కుజగ్రహ శనిగ్రహ ఎదురు పట్టడం వల్ల, ఎదురు విషయం వలన సమస్యలు, మాట పట్టింపులు, అపనిందలు లాంటివి, చికాకులు పొందెచ్చుకోవటం అనేటటువంటివి జరుగుతాయి. వృధాగా డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, రూపాయికి రూపాయి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ధనానికి లోటు లేనందువలన ఇబ్బందులు లేకుండా జరుగుతుంటాయి. కనుక వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం రోజు అభిషేకం చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం వినటం, దీంతో పాటుగా హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, వెంకటేశ్వర స్వామి గుడిలో 9 ప్రదక్షిణాలు చేసి శనివారం రోజు అష్టోత్తర పూజ చేయటం వల్ల నేలాపనిందలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ, మాట పట్టింపులు లాంటివి కానీ, ఇటువంటి చికాకుల నుంచి బయటపడటం అనేటటువంటివి జరుగుతాయి.